పోలీసుల చర్యను ఖండించడం ఒకటి, రెండోది వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించి జగన్ తప్పే అండి సార్. జైలుకి వెళ్లి పరామర్శించిన పరిస్థితులు 190 ఉన్నాయి మన దగ్గర గతంలో. అంటే అది పొలిటికల్ విక్టిమ్స్ కదా, పొలిటికల్ కేసెస్, పొలిటికల్ కాదు, రాజకీయ ప్రయోజనం కేసు. దీనిలో రాజకీయం లేదు కదా. కాదండి, పొలిటికల్ విక్టిమ్ కి లేదంటే డిపార్ట్మెంట్ విక్టిమ్ కి తేడా ఏంటి చెప్పండి మీరు. అంటే ఇంతకు ముందు కూడా 8 కేసులు ఉన్నాయి కదా మీ ప్రభుత్వ హయాంలో కూడా, కేసులు ఉన్నాయి కదా వీళ్ళ మీద. ఇది పోలీసు ఉంటే దాన్ని అందుకే చెప్తున్నాను సార్, మీరు చట్టపరంగా యాక్షన్ తీసుకోమంటున్నాను నేను. అదే కదా, ఇప్పుడు చట్టపరంగా యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది దృష్టి కేంద్రీకరించారు. ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ దీని సపోర్ట్ చేస్తుందా? చేయదు. డెఫినెట్ గా వాళ్ళు పోలీసు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటది. లేదంటే ఎవరన్నా బయట ఉన్నవాళ్ళు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని భావిస్తారు. కానీ వాళ్ళు ఏమంటారు, ఇది ఒక సింబాలిక్, గంజాయి మత్తులో చాలా నేరాలు జరుగుతున్నాయి, గంజాయిని వైసీపీ కంట్రోల్ చేయాలనే దాంట్లో 100% సపోర్ట్ చేసేవాళ్ళు మేము కూడా ఉంటాం. చాలా భయంకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో మత్తు పదార్థాలు, మందు ఇవన్నీ జరుగుతాయి. మీరు ఒక అబ్జర్వేషన్ కన్నబాబు గారు, మీరు మొన్న అధికారంలో కోల్పోవడంలో ఇది కూడా ఒక కీలక పాత్ర. మీ హయాంలో గంజాయి బాగా పెరిగిపోయిందని టీడీపీ ఆరోపణ కాదండి, వాళ్ళు ప్రచారం చేశారు. ఇప్పుడు పని చేయండి, అప్పటికిప్పటికి డేటా తీసుకోండి, అప్పటికిప్పటికి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఎలా డెవలప్ అయిపోయినా చూసుకోండి. ఇంకా పెరిగింది, బ్రహ్మాండంగా పెరిగింది. కాదన్నానికి అదేదైనా పొలిటికల్ గా మాట్లాడుకోవాలంటే ఖండించాలి తప్పించి వాస్తవాలు మాట్లాడుకున్నాడు ఎవరు ఖండించరు. ఓకే, బ్రహ్మాండం పెరిగింది. దానికి నా అబ్జర్వేషన్ ఏంటంటే వాళ్ళు ఆ ప్రచారంలో అయితే టీడీపీ విజయం సాధించింది. గంజాయి వైసీపీ హయాంలో ఏ ప్రచారంలో విజయం సాధించలేదు చెప్పండి. మీరు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని లోకేష్ గారు చెప్పారు. స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు, ఈ భూములు లాగేసుకుంటున్నారు అన్నారు. అదే సర్వే ఇప్పుడు చేస్తున్నారు, రీసర్వే. ఇవన్నీ వాళ్ళు చేసినంత ప్రచారం మేము చేయలేకపోయాం సార్. వాళ్ళ ప్రచారాన్ని మేము తట్టుకోలేకపోవడమే కదా మా వైఫల్యం. ఓకే ఓకే, సో ఇప్పుడు సార్ సో కన్నబాబు గారు సార్ చెప్పండి. సో ఒకటి, ఇప్పుడు మీరు వాళ్ళ జగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కేవలం పోలీస్ దుశ్చర్యను ఖండించింది తప్ప వాళ్ళ మీద ఉన్న మిగతా కేసులు వాళ్ళు చేసిన తప్పులకి ఎందుకు మద్దతు ఇస్తారండి? వాళ్ళకి గంజాయి అమ్ముకుంటే మద్దతు ఇస్తామా, గంజాయి వాడితే మద్దతు ఇస్తామా? కానీ ఎందుకు వాళ్ళు 3 రోజుల క్రితమే జైలు నుంచి రిలీజ్ అయ్యారు, వాళ్ళు ఎందుకు లేరు? కాదండి, ప్రభుత్వ విధానం కరెక్ట్ కాదు, పోలీసుల వైఖరి కరెక్ట్ కాదని ఖండించారు. బాధిత వర్గాలకి బాసటగా నిలవడం అనేది దీంట్లో నేను చూస్తున్నా. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ కన్నబాబు గారు. ఎస్, మాణిక్యవర ప్రసాద్ గారు.